ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు ఆండ్రు చిన్నబాబు. మాది వీసరామనపాలెం అనే గ్రామం అండి. మరి ముందుగా నా గురించి ఆలోచన చేసినట్లయితే, చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవుడినే అయినప్పటికీ క్రీస్తు గురించి నిజంగా ఎరిగిన వ్యక్తినైతే నేను కాదండి. చిన్నప్పటి నుంచి నామకార్థ క్రైస్తవుడిగానే నేను పెరిగి ఉన్నానండి. అయితే నా ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ ఆ టైంలో మరి నా సేవకులైన పాస్టర్ స్వామి మోజెస్ గారు, పాపారత్నం గారు, మరి దైవ సేవకులు మా గ్రామం అనేది రావడం జరిగిందండి. మరి మా గ్రామం వచ్చి వారు దేవుని గురించి ప్రకటిస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ వాళ్ళు కొనసాగించడం అనేది జరుగుతుంది. అలాంటి సమయంలో అప్పటి వరకు నాకు దేవుని సత్యం అనేది తెలీదండి. మరి నిజంగా వారు ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో వచ్చిన తర్వాత మరి యేసు ప్రభువే దేవుడని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని, రక్తం కార్చి తిరిగి లేచాడని, ఆయన తప్ప వేరొకరు లేరని, మరి ఆ సత్యాన్ని నా సేవకులు నాకు తెలియచేసినప్పుడు మరి నేను విశ్వసించడం అనేది జరిగిందండి. మరి నేను విశ్వసించి మరి యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించడం అనేది జరిగిందండి. అంతకుముందు వరకు నా జీవితం ఆహ్, దేవునికి విరోధంగా ఒక నామకార్థ క్రైస్తవుడిగా జీవించేవాడిని. దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉండేవాడిని. దేవునికి నచ్చని విధంగా నేను ఉండేవాడినండి. మరి ఎప్పుడైతే నా సేవకులు ఈ యొక్క సత్యాన్ని నాకు ప్రకటించారో అప్పటి నుంచి దేవుని కోసం ఎదగాలని, దేవునిలో బలంగా వాడబడాలని, దేవుని కోసం నిలబడాలని ఒక ఆశ, తృష్ట నాలో కలగడం అనేది జరిగిందండి. అంతే కాకుండా మరి ఇంటర్మీడియేట్ టైంలో దేవుడు కూడా నాకు వాగ్దానం చేసి ఉన్నాడండి. నేను నిన్ను మనుషుల పట్ల జాలరుగా తయారు చేస్తానని దేవుడు వాగ్దానం చేయడం, ఆ వాగ్దానం ప్రకారం దేవుడు నన్ను నడిపించడం కూడా జరిగిందండి. మరి ఈ మధ్య కాలంలో అనేకమైన సమస్యలు గుండా మరి మా నాన్నగారికి నేను ఆరోగ్యం బాలేనప్పుడు నాన్నగారు చుట్టూ హాస్పిటల్ చుట్టూరు తిరగడం, ఆ సమయంలో కూడా నా సేవకులు నన్ను ఓదార్చడం, వారు నా కోసం ప్రార్థించడం, తర్వాత నేను కూడా వ్యక్తిగతంగా దేవుని గురించి దేవుడిని తెలుసుకున్నాను కాబట్టి, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని మరి నాన్నగారి కోసం ప్రార్థించడం అనేది జరిగిందండి. మరి కొంతకాలం దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. మరి అనుగ్రహించిన కొంతకాలం నాన్నగారు ఉన్నారు. తర్వాత దేవుని సన్నిధికి నాన్నగారు కూడా వెళ్ళడం అనేది జరిగిందండి. తర్వాత కుటుంబ బాధ్యత అంతా నా మీదే పడింది. మరి చెల్లిని, అమ్మగారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద పడింది. మరి దేవుడు వాళ్ళని కూడా చూసుకోవడానికి బాధ్యతగా పెంచడానికి కూడా దేవుడు నాకెంతో సహాయం చేశారు. మరి సేవకుల యొక్క ప్రోత్సాహం, వారి యొక్క ఆదరణ, వారి యొక్క నడిపింపు కూడా నన్ను చాలా బలపరిచిందని నేను చెప్పగలనండి. మరి చిన్నప్పటి నుంచి నేను తెలుసుకున్న విషయాన్ని వారు నాకు తెలియచేయడం, వారు నా కోసం ప్రార్థించడం, నా కోసం కేరింగ్ తీసుకోవడం, ఇయన్నీ దేవునిలో నన్ను బలపరచడానికి ఒక మార్గం కింద ఏర్పడడం అనేది జరిగిందండి. అంత మాత్రమే గాకుండా మరి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ ఉద్యోగం చేస్తూ నాలో కూడా దేవుని పరిచర్య జరిగించాలనే ఒక ఆశ ఉండేదండి. దేవుని తెలియని వ్యక్తులకి దేవుని పరిచయం చేయాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించాలనే ఒక మంచి ఆలోచన ఉండేది. మరి అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన సేవకులు కూడా వారు గుర్తించి మరి వారు నన్ను ప్రోత్సహించి మరి ధవళేశ్వరం సీఎం బైబిల్ కాలేజ్‌లో కూడా నన్ను జాయిన్ చేయడం అనేది జరిగింది. మరి అక్కడ జాయిన్ చేసిన అనంతరం కూడా మరి 1 ఇయర్ పాటు నేనక్కడ ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగిందండి. మరి ఆ ట్రైనింగ్ తీసుకున్న సందర్భంలో కూడా అక్కడ కూడా అనేకమైన విషయాలు నేర్చుకున్నాను. దేవునితో ఎలా సహవాసం చేయాలి, దేవునిలో ఎలా ఎదగాలి, ఒకప్పుడు ఎలా జీవించాను, అలాంటి జీవితంలోకి మళ్ళా ప్రవేశించకుండా ఇప్పుడు పరిశుద్ధంగా ఎలా జీవించాలనే విషయాలు కూడా నేను చాలా వరకు నేర్చుకోగలిగానండి. మరి నాలో కలిగిన ఆశకు, నాలో కలిగిన ఇష్టానికి కూడా నా ప్రోత్సాహం కూడా మరి నా సేవకులైన మోజెస్ గారు, మరి పాపారత్నం గారు వీళ్ళిద్దరి యొక్క ప్రోత్సాహం వల్ల మాత్రమే నేనక్కడ బైబిల్ ట్రైనింగ్‌కెళ్ళడం, అక్కడ నేర్చుకోవడం, మరలా అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత కూడా పరిచర్య ప్రారంభించడానికి కూడా మరి దేవుడు నాకు సహాయం చేశాడండి. ఇటు రీతిగా దేవుని తెలియని వ్యక్తిని దేవుని తెలుసుకోవడానికి వాళ్ళని పంపించాడు. అంత మాత్రమే కాకుండా దేవునిలో బలపరచడానికి నా సేవకులను వాడుకున్నారు. మరి వారు నా కోసం ఎంతో ప్రార్థించారు, ఎంతో రోదించారు. మరి దేవుని కోసం నన్ను సాక్షిగా నిలబెట్టాలని ప్రయాసపడ్డారు. ఆ ప్రయాస ఈ దినాన నెరవేరిందండి. మరి నేను బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం, దేవుని పరిచర్యకెళ్ళడం, మరి మారుమూల ప్రాంతమైన కమలంపాలెం గ్రామంలో నేను పరిచర్య ప్రారంభించడం అనేది జరిగిందండి. మరి ఒకరితో ప్రారంభించబడిన పరిచర్య ఇప్పుడు 8 మంది దాకా అన్యులొచ్చి కూర్చోవడం, దేవుని మాటలు వినడం అనేది జరుగుతుందండి. ఇట్టి రీతిగా దేవుని పరిచర్యలోకి వాడబడ్డానికి కూడా నా సేవకులే కారణమయ్యారు. దేవుడు కూడా ఎంతో కృప చూపించి నన్ను ఇక్కడి వరకు నడిపించారండి. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిచర్య ఇంకా కొనసాగాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి.
మరి ఈ సాక్ష్యాన్ని మీతో నేను పంచుకుంటున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యాన్ని మీరు అనేక మందికి వినిపించాలని, అనేక మందికి షేర్ చేయాలని కూడా నేను ఆశపడుతున్నానండి. నా కోసం మీరందరూ ప్రార్థించండి. పరిచయ నిమిత్తం ప్రార్థించండి. నా సేవకుల నిమిత్తం ప్రార్థించండి. మేమందరం ఒకే మాటతో, ఒకే బాటతో అనేకమైన ఆత్మలు సంపాదించినట్లు, అనేకమైన వారిని ప్రభువులోనికి నడిపించినట్లు మీరందరూ మా కోసం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. థాంక్ యూ.